ప్రియా న్యూస్కు స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. మదనపల్లిలో చీటీల స్కామ్పై డీఎస్పీ ఆఫీసు వద్ద ఆందోళన. మదనపల్లి ప్రజలకు అమ్మినేని వీధిలో ఉండే సుధాకర్ రెడ్డి చీటీల పేరుతో కోట్ల రూపాయల స్కామ్ చేశాడని న్యాయం చేయాలని కోరుతూ బాధితులు సోమవారం సాయంత్రం మదనపల్లి డీఎస్పీ ఆఫీసు వద్ద ఆందోళన నిర్వహించారు. బాధితులు కృష్ణారెడ్డి, లక్ష్మీపతి, సుధాకర్, సంతోష్ తదితరులు మాట్లాడుతూ సుధాకర్ రెడ్డి కోట్లలో చీటీ డబ్బు కట్టించుకుని తిరిగి తమకు ఇవ్వకుండా మోసం చేశారని ఆరోపించారు. డబ్బులు ఇవ్వమంటే తమపైన దాడులు చేయించడం, చంపుతామని బెదిరిస్తున్నట్టు వారు ఆరోపించారు. సుధాకర్ రెడ్డిపై వెంటనే చర్య తీసుకుని తమకు న్యాయం చేయాలని బాధితులు డీఎస్పీకి ఫిర్యాదు చేశారు. స్పందించిన డీఎస్పీ ప్రసాద్ రెడ్డి విచారణ చేపట్టి బాధితులకు న్యాయం జరిగేలా చూస్తారని హామీ ఇచ్చారు. దీంతో బాధితులు ఆందోళన విరమించారు. ఎన్టీఆర్ సర్కిల్లో మిచ్చరబండి కొన్ని ఏండ్లుగా మేము డబ్బులు కట్టినాము నమ్మకంతో. ఇప్పుడు వాళ్ళ మాటకు వచ్చేలకు కొద్ది రోజులు చీటీ కట్టద్దన్నారు. మళ్ళీ అదే నిలిపేసినాము. మళ్ళీ చీటీ ఎత్తుకోండి పాడినాక ఇస్తాము అన్నారు. అట్లా కూడా చీటీ ఎత్తుకున్నాము. దానికి లేదు, ఇప్పుడు కట్టిండే డబ్బులు ఇవ్వలేదు. నన్ను చూసి మా అల్లుడు, మా కూతురు వేసినారు. ఎవరికి లేదు. ఇప్పుడు రోజు రోజుకు ఒకటి చెప్తారు. నాకు 5 లక్షల చిల్లర రావాలా, మా కూతురికి 5 లక్షల చిల్లర రావాలా, మా అల్లుడికి 4 లక్షల చిల్లర రావాలా. పేరు నవీన్ కుమార్ అండి. మేము ఎస్టేట్లో నవీన్ మెడికల్స్. మాది వచ్చి 9,85,000 ఉందండి బ్యాలెన్స్. చీటీలు 2 ఉన్నాయి, 10 లక్షల చీటీలు 1 ఉందండి. నా పేరు నూజల గిరిప్రకాష్. నేను సొసైటీ కాలనీలో ఉండేది. నాకు 5 lakhs చీటీ వేసున్నాను. 24 months కట్టాను. 3 lakhs అమౌంట్ కట్టాను. మొత్తం వడ్డీతో కలిపి 3,87,500 అయింది. సో ఇంతవరకు ఏమీ రెస్పాన్స్ అయితే లేదు వాళ్ళ దగ్గర నుంచి. న్యాయం చేస్తామన్నారు అందరికీ కలిపి. మేము పోయినప్పుడు ఏం న్యాయం చేస్తారేమో మాకు ఇప్పటివరకు అయితే క్లారిటీ. మేము రామారావు కాలనీలో ఉంటాము. మేము 10 లక్షలు రెండేసినాం సార్. నేను ఒకటి, మా తమ్ముడు ఒకటి. 12,75,000 డబ్బులు కట్టినాము సార్. ఇప్పుడు మేము మాకు చీటీ ఇవ్వమంటే ఇవ్వలేదు. కట్టిన డబ్బులు 12,75,000 కట్టినాము సార్. ఎవరు చీటీలు నిర్వాహకులు ఎవరు సార్? చీటీలు ఎవరు నిర్వహించారు? చీటీ సుధాకర్ రెడ్డి గుమాస్తా వస్తే కృష్ణారెడ్డి, ఈయన వచ్చి కలెక్షన్ చేసుకుంటారు. భరత్ కుమార్ అండి. విఎస్ఆర్ గ్రాంట్ సంస్థలో గత 25 సంవత్సరాలుగా నేను చీటీలో పాల్పంచుకుంటున్నానండి. ఇన్ని సంవత్సరాలుగా ఎప్పుడు డబ్బులు కట్టినా కూడా విఎస్ఆర్ గ్రాంట్ ఆఫీస్కే వెళ్ళి చీటీ పాడేవాళ్ళము. మాకు ఇంటికి డబ్బులు కృష్ణారెడ్డి సార్ తెచ్చిచ్చేవాళ్ళు. ఇన్ని సంవత్సరాలుగా ఎప్పుడు ఏ ఇబ్బంది లేదండి. ఇప్పుడు మా చీటీ డబ్బులు కావాలని అడిగితే నాకు సంబంధం లేదని కృష్ణారెడ్డి సార్ ముందర పెట్టి సుధాకర్ రెడ్డి సార్ అంటున్నారు. మీ వల్ల ఏం చేసుకోబండి అన్నట్టు ప్రవర్తిస్తున్నారు. దీనికి తగు న్యాయం చేయాలని చెప్పి కోరుకుంటున్నాము. నాకు 4,67,000 రూపాయలు డబ్బు కట్టానండి. వడ్డీ చీటీలు 8 వడ్డీ చీటీలు పోయినాయన్నారు 5 లక్షలవి చీటీకి. ఆ 2 లక్షల రూపాయలు తోసేసి నా డబ్బులు కట్టిన డబ్బులు మాత్రమే నాకు ఇప్పివ్వాలని కోరుకుంటున్నాను. మేము రామారావు కాలనీలో ఉంటాము. మేము 10 లక్షలు రెండేసినాం సార్. నేను ఒకటి, మా తమ్ముడు ఒకటి. 12,75,000 డబ్బులు కట్టినాము సార్. ఇప్పుడు మేము మాకు చీటీ ఇవ్వమంటే ఇవ్వలేదు. కట్టిన డబ్బులు 12,75,000 కట్టినాము సార్. ఎవరు చీటీలు నిర్వాహకులు ఎవరు సార్? చీటీలు ఎవరు నిర్వహించారు? చీటీ సుధాకర్ రెడ్డి గుమాస్తా వస్తే కృష్ణారెడ్డి, ఈయన వచ్చి కలెక్షన్ చేసుకుంటారు. నువ్వు ముగ్గురికి కలిసి నీకు 1.5 కుంట, మాకిద్దరికి 2.5 కుంట లెక్కన వస్తుంది. అది దాని మీద పెట్టేస్తాండా ఈ పెట్టుబడి అని చెప్తున్నాడు. అది జీపీ కిందనని మొన్న నా భార్యతో బలవంతంగా రాపించుకున్నాడు. ఇప్పుడు నన్ను రాసిమ్మంటే నేను వాటికి ఆపిన ఫస్ట్ కస్టమర్ క్లియర్ది అది రాసిస్తా. నువ్వు ఇస్తానన్న సైటు అది మొత్తం ఏ ముద్దని రాసిచ్చేసి నేను ఊరికి పోతా. అమ్మ నా జన్మనిచ్చిన తల్లిదండ్రులు వాళ్ళకి సేవ చేసుకుంటా. మొన్న రాసి పెట్టినాము సార్. అంత మొత్తం 4,20,30,00,000, 35,36 లక్షలు ఉంది సార్. 4,36,00,000 రెడ్డప్పే రాసుకున్నాడు. అది కూడా నాకు పక్కన రెడ్డప్ప. నేను కస్టమర్ దగ్గర పిలుచుకొని పోయేది. నేను రాసేది డమ్మీ బుక్, రెడ్డప్ప రాసేది ఒరిజినల్ అనమాట. ఎందుకంటే వాళ్ళు నమ్మే బుక్ అది. అందుకు రెడ్డప్పనే. ఎందుకంటే నేను కస్టమర్ సైడ్ మాట్లాడుతూ ఉండా కదా,
అంటే వీడు ఇంకా నలుగురిని ఏమైనా కలుపుకొని రాసుకొస్తాడేమో అనే డౌట్తో రెడ్డప్పను పంపించి రెడ్డప్పతోనే రాపించినాడు అందరిది. అట్లనే చేసినాడు.